నూతల రైతు వేదిక ఈరోజు శీర్ష గ్రామంలో 2 ప్రైవేట్ షాప్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ నుండి 266 బ్యాగ్స్ యూరియా తీసుకొని రావడం జరిగింది. నిన్న నైట్ తీసుకొచ్చిండ్రు. యాక్చువల్గా తీసుకొచ్చిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్స్కి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఓన్లీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయలేదు. మేము తెలుసుకొని పొద్దున 7 o'clock ఫోన్ చేసి వెళ్ళేసరికి వాళ్ళు నైటే సేల్ చేసేసిండ్రు. ఉన్న స్టాక్ని స్టాక్ సేల్ రాసి ఇవ్వడం జరిగింది. మిగతా లెటర్ రాసి కన్సర్న్ హైయర్ అఫీషియల్స్కి పంపడం జరిగింది. మిగతా యాక్షన్ మా ఏడీఎస్ఆర్ తీసుకుంటారు. ట్రేడర్స్ దగ్గర 36 బ్యాగ్స్ మిగిలి ఉన్నాయి. శ్రీ ఆంజనేయ ట్రేడర్స్లో 72 బ్యాగులు ఇంకా మిగిలి ఉన్నాయి. 266 ఒక షాప్లో, 266 ఇంకో షాప్లో వచ్చినాయి. సీజ్ చేసిన స్టాప్ సేల్ అంటే మిగతా స్టాకు హయ్యర్ అఫీషియల్ నుండి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఆ స్టాక్ వాళ్ళు అమ్మకూడదు, వాడుకోకూడదు. అది అలానే ఉంటుంది. రీఓక్ చేసే వరకు స్టాప్ చేసి పెడతారన్నమాట. వీళ్ళు మేము చూడలేదు, నైటే వచ్చినాయి అంటే వీళ్ళు నైటే డిస్ట్రిబ్యూషన్ చేసేసింది. ఏమైనా కేసులు పెట్టే అవకాశం? కేసెస్ అంటే నా వరకు నేను స్టాప్ సేల్ రాశాను. ప్రస్తుతానికి హయ్యర్ అఫీషియల్కి నేను లెటర్ పెట్టడం జరిగింది. మిగతా యాక్షన్ అంతా మా ఏడీఎస్ఆర్ తీసుకుంది.